లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. வாழ்க வைகம், வாழ்க வைகம், வாழ்க வளமுடன். శ్రీ గురుభ్యో నమః. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెప్పితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. గురువందనం. భూమధ్యాన్ని మృదువుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజ స్థితి ఎరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరచే, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. దివ్యమైన శక్తి ఈ దేహములో ప్రాణములో అలలు అల్లలే ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ దేహములో ప్రాణములో అలలలే ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ దేహములో ప్రాణములో అలలలే ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి రేయింబవళ్ళు సర్వకాలముల యందు, సర్వ ప్రదేశముల యందు, సర్వ కార్యముల యందు
తోడునీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, సద్గురు తత్వజ్ఞాని జ్ఞానపిత శ్రీ వేదాది మహర్షి గారికి నమస్కారం. ధ్యానము బ్రహ్మజ్ఞాన ధ్యానం. తపస్సు ప్రారంభిస్తున్నాము. మనసుని విస్తరించి వ్యాపించి బట్టబయలుతో లయమవుతున్నాము. ఈ శుద్ధ బయలే బ్రహ్మమని, దైవమని, ప్రకృతి అని, సర్వశక్తివంతమైన బ్రహ్మాండమైన ప్రపంచ శక్తి అని సనుతింపబడుచున్నది. మనస్సును విస్తరింపజేసుకుని ఈ స్థితిలోనే ధ్యాస ఉంచి తపస్సు కొనసాగిస్తున్నాము. ప్రపంచ పుట్టుకకు మూలమైన భగవస్థితి, పూర్ణత్వము, మహాశక్తి, జ్ఞానము, కాలము అని 4 విధాలుగా విభజింపబడింది. దీని సదసిద్ధంగా తనను తాను అదిమడి గుణమే శక్తి అవుతున్నది. దీని యొక్క ఒకానొక లక్షణమే సమావృత స్వయంపీడిత శక్తి. దీని వలన ఆ శక్తి తనను తాను అదుముకుంటూ కనులకు, మనసుకు అందనంతటి సూక్ష్మమైన అంశముగా మారుతున్నది. ఈ అంశమే పరమాణువు అని, భగవదంశమని, ఆంగ్లంలో ఈథర్ అని పిలువబడుతున్నది. దివ్యస్థితి యొక్క స్వయం సంపీడిత శక్తి వలన దివ్యధూళిలోని ప్రతి పరమాణువు ఆత్మభ్రమణమును పొందుచున్నది. దీనికి నేపథ్యములోనున్న శుద్ధ బయలే భ్రమణమునకు కారణమగుచున్నది. దీని వలన ఈ పరమాణువులన్నీ తీవ్ర అయస్కాంతముగా పరివర్తన పొందుచున్నవి. దివ్యధూళి సమావృతమైన శుద్ధ పరబయలులోని స్వయం సంపీడిత శక్తి ఈ పరమాణువులను సమూహములుగా సమీకరింప చేస్తున్నది. ఇటువంటి సూక్ష్మ కణముల సమూహమే అణువు అని, ఆకాశం అని పిలువబడుచున్నది. ఇంకా ఒక్కొక్క వయోదంశము వాటి కూటమైన అణువులు ప్రదక్షిణలో ఉండటము వలన ఒక్కొక్కటి మరొక్క దానిని నిర్దిష్టమైన దూరములో నిలిపి ఉంచుతున్నది. ఈ వికర్షణ శక్తి వలన భగవదంశములో అణువులు దగ్గరగా చేరి ఒకటి కాలేవు. అవి ఒక్కొక్కటి ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసడి నియమమును సదసిద్ధముగా ఏర్పడింది. మరియు భగవస్థితి యొక్క ఒత్తిడి శక్తి వలన అణువులు అక్కడక్కడ దగ్గరగా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి తగినట్లు కలిగినవే 5 రకములైన భూతములు లేక మూలకములు. విశ్వంలో గల అణువు మొదలుకొని వివిధ అంతరిక్ష భాగములన్నీ పంచభూతముల సమ్మేళనమే. ఇవే గ్రహములగుచున్న సత్యాన్ని గ్రహిస్తున్నాను. దేహములోని శక్తి కణములు పరిభ్రమించినప్పుడు కాంత శక్తి ఉత్పత్తి అవుతున్నది. దాని కేంద్రమే జీవధాతు కేంద్రము. శరీరములో ఉన్న ఈ జీవధాతు కేంద్రమే ఆత్మ. కనపడని ఈ ఆత్మను కలిగినదే జీవి. దేహము యొక్క బహిరావరణములోని విశ్వకాంతము ఒత్తిడిగా, ధనిగా, కాంతిగా, రుచిగా, వాసనగా తన్మార్పు పొందుతున్నది. అదే సమయములో శరీరములో గల జీవకాంతం కూడా అదే తన్మార్పు పొందుతున్నది. ఈ రెండింటి సమన్వయమే భగవస్థితిగా తెలుసుకుంటున్నాము. జీవధాతు కేంద్రము నుండి దేహ ఉపరితలము ద్వారా వెలికి వస్తున్న జీవకాంతములోని తన్మార్పులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహించడానికి చర్మముగా, నాలుకగా, ముక్కుగా, కళ్ళుగా, చెవులుగా,
తన్మార్పు పొందుతున్నది. కాగా విడివిడిగా ఉన్న ఈ జ్ఞానేంద్రియముల గ్రహణమును గ్రహించే కాంతశక్తి తరంగమే మనస్సు. ఈ రకంగా ఏర్పడుతున్న జీవధాతు కేంద్ర అలల తన్మార్పులు జీవధాతు కేంద్రపు గుణములుగా అమర్చున్నవి. ఆ జీవి మరణం వలన శరీరము నశించినప్పటికీ జీవధాతు కేంద్రములో దాని గుణములు నశించవు. మొదట చిరుప్రాణిగా ప్రారంభమయ్యి పరిణామ క్రమములో పలు విధములైన శరీరాకృతులు సంతరించుకొని పంచ జ్ఞానేంద్రియముల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా అనేక రకములైన ప్రాణులు రూపుదిద్దుకుని బతుకుతున్నవి. ఈ సత్యము తెలుసుకునేటప్పుడు వాటిలో శుద్ధమైనగా ఉన్న బ్రహ్మము అని పిలువబడుతున్న ఒక బృహత్తర శక్తి తన్మార్పు చెంది భగవదంశములు మొదలుగుని మానవుడి వరకు విస్తరించి సామర్థ్యముతో సత్వముతో పలు రకములుగా జీవించుతూ ఉండటము తెలుసుకుంటున్నాము. సకల ప్రాణికోటి ఉత్పత్తికి తలమానికంగా వివేకానికి శిఖరంగా ఉన్న ప్రాణి మానవుడే. కాబట్టి మనిషి ఆంతరంగములో నేనెవరు అనే ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా భగవస్థితి తన్మార్పు చెందిన బహుకాలపు నిజ చరిత్ర తలపుకు వస్తున్నది. అక్కడ ఏర్పడే నిశ్చయ జ్ఞానమే అహం బ్రహ్మస్మి అనబడుతున్నది. ఈ అనుభూతితో తపస్సు పూర్తి చేస్తున్నాము. ప్రతిరోజు ఈ తపస్సు చేస్తున్నట్లయితే భగవస్థితి ప్రపంచంగా తన్మార్పు చెందిన సత్యము, అదే తనకు తానుగా ఉన్న దర్శనము తత్వ అనుభూతిగా నిలిచిపోతున్నది. ఈ దృశ్యంలో బ్రహ్మాండము మొత్తము భగవదంశమైన కాంతాలతో నిండి ఉండటము, ఈ కాంతాలలే మనసుగా పనిచేయటం జరుగుతున్నది. బ్రహ్మాండములోని అన్ని ప్రాణులలో మనస్సుగా ప్రత్యేకముగా పనిచేస్తున్నప్పటికీ అవి కలిసిమెలిసి ఒక గుత్తిగా పనిచేస్తూ ఉండటము, ఒక్కొక్కరి అనుభవము జ్ఞానము అనేక కోట్ల అలలకు ఆధారముగా ఉన్న సముద్రపు నీరు వలె ఒకే రకంగా ఆ దృశ్యము సాక్షాత్కరిస్తున్నది. ఇటువంటి దర్శనములో మనిషి మనసు, మతము, రాజకీయము, వస్తు విషయ వాంఛలనే బంధముల నుండి విడిపడి ఒకటిగా కలిసిపోయి ప్రేమ, కరుణ విరిసిన పూర్ణ జ్ఞానముగా ప్రకాశిస్తున్నది. ఇదే మానవుడి పూర్ణత్వము. భగవస్థితి యొక్క చరిత్ర. పై భగవస్థితి యొక్క చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ బ్రహ్మజ్ఞానము పాటను పాడుదాము. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం, ఉప్పొంగు చలనం అతి తీవ్రమవ్వగా ముడత పడగ సుడులు తిరుగు శక్తి, అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి. పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి, ఆ శక్తి నడుమ ఒరిపిడి. అచలమైన బయలు ఆ ఒరిపిడి కాంతమాయే, అచలమైన బయలు ఆ ఒరిపిడి కాంతమాయే. అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా, తన్మాత్రలైదు కాగా. అనంత శక్తి కణములు భూతములైదు కాగా, అనంత శక్తి కణములు భూతములైదు కాగా. ప్రాణులందు సక్రమముగా కాంత అలలే మనసు, కాంత అలలే మనసు. మనసెరిగి నిజమరయ బ్రహ్మ జ్ఞానమదియే, మనసెరిగి నిజమరయ బ్రహ్మ జ్ఞానమదియే, బ్రహ్మ జ్ఞానమదియే, బ్రహ్మ జ్ఞానమదియే. வாழ்க வையகம்.
పడముడం. తపస్సు ముగిస్తున్నాం. సంకల్పం: దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. సంతానానికి ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు. మనము పనిచేసే చోట, నిత్య జీవితంలో, మన సాన్నిహిత్యంలో ఉన్న వారందరికీ ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ వేదాద్రి మహర్షి గారి వేదాధ్యయం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘము సుఖినో భవంతు. అలియార్లోని ధ్యాన మందిరము టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్ సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న అన్ని స్కై ట్రస్టులు, అన్ని సబ్ సెంటర్స్ సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయము తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. ప్రపంచ సంక్షేమ కాంక్ష. ప్రపంచములో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై, అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచములో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుచు జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి అనేది ఒక తరగతి పెండిది పొంది పెరగవలే. వర్షకామన. వానలు సకాలంలో సృష్టివలి కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, కుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలములో సృష్టివలి కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టివలి కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ
ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வேகம், வாழ்க வேகம், வாழ்க வளமுடன். నాలో శాంతి నెలకొనుగాక, నా చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.